పుచ్చకాయ సాగు వేసవికి అనువైన పంట. ప్రస్తుతం పుచ్చలు అనేక రకాల విత్తనాలు అందుబాటులోకి రావడంతో అన్ని కాలాల్లో సాగు చేస్తున్నారు. అయితే వేసవిలో మార్చి నుంచి జూన్ వరకు వీటి వినియోగం మార్కెట్ అంతా కూడా అధికంగా ఉంటుంది. మొత్తం పంటను ఒకేసారి విత్తుకోకుండా మార్కెట్కు అనువుగా విడతల వారీగా విత్తుకుంటే మార్చి నుంచి జూన్ చివరి వరకు ప్రతిరోజు కొంత దిగుబడిని పొందవచ్చని కూడా మనకు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదేవిధంగా రైతులు పొలాన్ని 2-3 సార్లు దమ్ము చేసుకొని భూమి మొత్తం వదులుగా అయ్యేలా దున్నుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. చివరి దుక్కికి ముందు ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును, 150 కిలోల సూపర్ ఫాస్ఫేట్ను, 25 కిలోల యూరియాను, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను కూడా వేసుకోవాలి. అయితే బోదెలు లేదా ఎత్తుమడుల పద్ధతిలో ఈ యొక్క గింజలను విత్తుకోవాలని చెబుతున్నారు. మొక్కల మధ్య 75 సెంటీమీటర్లు, సాళ్ళ మధ్య దూరం 120 సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి. విత్తనం నాటుకున్న 2 రోజుల్లో లీటరు నీటికి 5 మిల్లీలీటర్ల పెండిమిథాలిన్ కలిపి పిచికారీ చేయాలి. తక్కువ కాలపరిమితి పుచ్చ రకాల్లో విత్తిన 20 రోజులకు పూత అనేది మొదలవుతుంది. 30 రోజుల తర్వాత కాయ అనేది కూడా ఏర్పడుతుంది. 50 రోజుల అనంతరం దీన్ని కోసుకోవచ్చు. అదేవిధంగా ఇందులో ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటే ముఖ్యంగా మొక్క పెరిగిన 25 రోజుల తర్వాత 30 కిలోల యూరియా వేయాలి. 55 రోజుల తర్వాత 15 కిలోల యూరియా విత్ పొటాష్ వేసుకోవాలి. మొక్కల్లో 3-4 ఆకులు వచ్చిన తర్వాత లీటరు నీటికి 3 గ్రాముల బోరాక్స్ను పిచికారీ చేయాలి. ఇక మొక్క మీటరు పొడవు పెరిగిన తర్వాత చివర్లను తుంచివేయాలి. ఇలా చేయడంతో పక్క కొమ్మలు చిగురించి మొక్క గుబురుగా రావడంతో అధిక కాయలతో దిగుబడి అనేది వస్తుంది. ఇక మల్చింగ్తో పాటు బిందు సేద్యం పాటించడం ద్వారా కలుపుతో పాటు నీటి వృధాను కూడా అరికట్టుకునే అవకాశం అయితే ఉంది. పూత కాత సమయంలో ఎద్దడి లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటే పుచ్చ రైతులకు నిజంగా మంచి లాభాలు చేకూరుతాయి.